నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. మనిషి ఎప్పుడు కూడా ప్రసన్నంగా ఉంటే ఆరోగ్యం ఎప్పుడు కూడా బాగుంటుంది. ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటే లక్ష్మీప్రదంగా ఉంటాం. పట్టుదలతో కృషి చేస్తే సంపూర్ణ విజయం కూడా లభిస్తుంది. అంటే ఎప్పుడు కూడా కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు చూసారు. ఇప్పుడు కూడా ఒకసారి ఫెయిల్యూర్ అయ్యావని చెప్పేసి ఆగిపోకూడదు. అది విజయానికి మెట్టు అని తెలుసుకోవాలి. విజయం ఎప్పటికైనా సిద్ధిస్తుంది. కష్టే ఫలే సుఖం అంటారు కదా. కష్టపడిన వాడిని ఎప్పుడు కూడా భగవంతుడు వదిలిపెట్టాడు. తన వెన్నంటే నీడలా ఉంటాడు. ఒకరికి మనం ఎప్పుడూ కూడా సహాయపడితే క్షేమంగా ఉంటాం. ఒకరికి ఎప్పుడూ కూడా సహాయపడకపోతే అంటే ఆపదలను చేకూరిస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉంటారు. తృప్తిగా ఉంటే మటుకు మనం ఇంకే యవనంగా ఉంటాం. తృప్తి లేనిదే ఏ మనిషికి కూడా ఏమీ ఉండదు. అంటే తృప్తి లేని జీవితం ఎప్పుడూ కూడా పనికిరాదు. నవ్వుతూ ఉన్నాం అనుకోండి, ఎప్పుడు కూడా దివ్య సౌందర్యంగా ఉంటాం. అంటే సౌందర్యం ఎప్పుడు కూడా ప్రసన్నమైన వదనంతో ఉన్న హాస్యంతో ఉంటుంది. మధురంగా మాట్లాడితే మంగళకరంగా ఉంటాం. మధురం అంటే తీగా మాట్లాడడం కాదండి, ఒకరిని నొప్పించకుండా వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇష్టపడే విధంగా మాట్లాడాలి. ఒకరు కష్టపడతారు మన మాటల వల్ల అని తెలిస్తే ఇప్పుడు కూడా అటువంటి మాటలు మాట్లాడకూడదు, దుర్భాషలు ఆడకూడదు, వాళ్ళని హింసలు చేయకూడదు. ఈ రోజుల్లో అందరూ కూడా షటైర్లని ఏదో ఒక మాట అనేస్తున్నారు. ఆ ఎదురువారు బాధపడతారా లేదా అని కూడా ఎవరు ఆలోచించడం లేదండి. అది కొంచెం ఆలోచించి మాట్లాడాలి అనమాట. అలాగే మనిషి ఎప్పుడు కూడా ఆరోగ్యమనే కాదండి, సౌందర్యమనే కాదండి, ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే చిన్నపాటి ఎక్సర్సైజ్లు చేసి తన శరీరాన్ని తనే చూసుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకుంటే ఇతరులను కూడా ప్రేమించడం అలవాటు అవుతుంది. ప్రేమించడం అంటే వాళ్ళని అభిమానించడం ఏంటి అదే. అలాగే మితంగా భోజిస్తే మనకి ఇప్పుడు కూడా చక్కని రూపం అనేది సమకూరుతుందండి. ఇప్పుడు చాలామంది సువర్ణాభరణాలు ధరిస్తేనే ఆయుర్వృద్ధి అని వింటున్నాం. సువర్ణ ఆభరణాలు కాకుండా అదే ధరించక్కర్లేదండి. మంగళకరమైనవి ముత్యాలు ఇలాంటివి ధరించిన ఆయుర్వృద్ధి ఉంటుంది. మనిషి ఎప్పుడూ కూడా ఒకరి చేటు చేయకూడదు, మంచి మనసును కలిగి ఉండాలి. అదే మనకి ఆయుర్వృద్ధి జరుగుతుంది. చక్కని దుస్తులు ధరిస్తే తేజస్సు పెరుగుతుందంటారు. తేజస్సును మించినది లేదు కదా. అవునంటారా కాదంటారా? మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. మరిన్ని మంచి మాటలతో మళ్ళీ కలుద్దాం.